మనలో చాలా మందికి ప్రతిరోజు గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. కొందరు ఆయా రోజుల్లో మాత్రమే వారు కొలిచే దైవం ఆలయాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. గుడికి వెళ్ళడం, దేవతల సన్నిధిలో కాసేపు గడపడం అనాదిగా వస్తున్న ఒక సనాతన సదాచారంగా చెప్పవచ్చు. ఆడ, మగ, పెద్ద, చిన్న అనే వయోభేదం లేకుండా మనలో చాలా మంది గుళ్ళు, గోపురాలను సందర్శిస్తూ ఉంటారు. గుడికే ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో పూజా గది ఉంటుంది కదా! అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తే సరిపోతుంది కదా! అని అనేవాళ్ళు కొందరుంటారు. సరే, ఒకసారి అలా అనేవాళ్ళ కోణంలో ఆలోచిస్తే అసలింతకీ గుడికి ఎందుకు వెళ్ళాలి? ఇలా మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు, బాధలు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే అది పొరపాటు. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం అసలేమాత్రం కాదు. ఆలయాలను సందర్శించడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం. మన భారతదేశంలో చిన్న పెద్ద కలుపుకొని వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణలోకి రావు. నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు గుడులుగా పరిగణిస్తారు. అలాంటివే ఎంతో ప్రసిద్ధి చెందాయి. దేవాలయాలు ఏవైనా ఎలాంటివైనా కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి, స్థల మహాత్మ్యాన్ని సంతరించుకున్నాయి. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో సానుకూల శక్తి ప్రసరించే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి దేవాలయాలలో అడుగు పెట్టగానే తనువు, మనసు, భక్తి భావనతో పులకించిపోతుంది, ప్రశాంతత చేకూరుతుంది. దేవాలయాల గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్టును నిలిపిన ప్రదేశంలో వేద మంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని అంటే రాగి రేకుని నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్న వారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలియదు. కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో ముఖద్వారము దగ్గర సానుకూల శక్తి కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా అపారమైనది, చెప్పుకోదగినదే. ఆలయాల్లో గంటలు మోగిస్తారు, వేద మంత్రాలు పఠిస్తారు, భక్తి గీతాలని ఆలపిస్తారు. ఈ మధురమైన ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి. గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయనిక చర్య జరపడం వల్ల శక్తి విడుదలవుతుంది. మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు, మంత్రఘోష, పూల పరిమళాలు, కర్పూరము, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిపి ఎనలేని మేలు చేస్తాయి. గుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి. తీర్థంలో పచ్చకర్పూరం, యాలకులు, సాంబ్రాణి, తులసి పత్రాలు, లవంగాలు మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆయురారోగ్యాలను ఇస్తుంది,
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు ఎంతో తోడ్పడుతుంది. ఇప్పుడు చాలా మంది పాటించడం లేదు గాని గతంలో ఆలయానికి వెళ్ళేటప్పుడు పురుషులు చొక్కా లేకుండా లోపలికి వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకొని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడడం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు. లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది. భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. కర్పూర హారతి వెలిగిస్తారు, గంటలు మోగుతాయి, తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని సానుకూల శక్తికి సంబంధించి సమీకృతమై భక్తులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందజేస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.